వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి నిజంలో మూడో స్టోరీ భారత్ కు అండగా. మరోసారి భారత్ కు అండగా అమెరికా తన స్నేహ హస్తాన్ని చాచింది. అమెరికా సెనెట్ లో భారత్ కు మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టారు సెనేటర్ వార్నర్. సరిహద్దుల్లో డ్రాగన్ వ్యవహరిస్తున్న తీరును ఆయన తూర్పారబట్టారు. మిత్రదేశం భారత్ కు అమెరికా అండ ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. చైనా చర్యలను అడ్డుకోకపోతే ప్రమాదమని సూచించారు. సరిహద్దు దేశాలను చైనా బెదిరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, అమెరికా దీన్ని చూస్తూ ఊరుకోదని చైనా భారత సరిహద్దుల్లో చైనా వైఖరిని అగ్రరాజ్యం అమెరికా మరోసారి వేలెత్తి చూపింది. భారత సరిహద్దుల్లో చైనా తీరును అమెరికా సెనేటర్లు జాన్ కార్నెన్, మార్క్ వార్నర్లు ఎండగట్టారు. చైనా దుస్సాహసాన్ని ఖండిస్తూ సెనెట్లో గురువారం తీర్మానం ప్రవేశపెట్టారు. భారత పెట్రోలింగ్ దళాలపై చైనా ఆర్మీ దూకుడు వైఖరి అవలంబిస్తోందని తూర్పారబట్టారు. డ్రాగన్ కంట్రీ తీరును తప్పుబడుతూ అమెరికా సెనెట్ సభ్యులు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. స్టేటస్ కోను చైనా అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని సెనెట్ తప్పుపట్టింది. చైనా అక్రమంగా సరిహద్దు వద్ద నిర్మాణాలు చేపడుతోందని, అదే సమయంలో భారత పెట్రోలింగ్ టీమ్స్ పై దాడులు చేస్తోందని తీర్మానంలో తెలిపారు. ఇక బలగాలను కూడా పెంచి సరిహద్దు వద్ద మోహరించడాన్ని సెనెట్ తప్పుపట్టింది. భారత సరిహద్దుల వెంబడి సైన్యాన్ని మోహరిస్తోన్న చైనా ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నప్పటికీ భారత్ సంయమనంతో వ్యవహరిస్తోన్న తీరును సెనేటర్ కార్నెన్ అభినందించారు. భారత్ కు తాము అండగా ఉంటామని చెప్పారు. సెనేట్ ఇండియా సహ వ్యవస్థాపకులుగా భారత్ అమెరికాల మధ్య సత్సంబంధాల బలోపేతానికి కృషి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు కార్నెన్. చైనా దుశ్చర్యకు ఎదురొడ్డి పోరాడిన భారత్ తీరును ప్రశంసిస్తున్నట్టు చెప్పిన కార్నెన్, భారత్ అమెరికా మిత్రపక్షం కాబట్టి తప్పకుండా అండగా నిలుస్తామని చెప్పారు. జూన్ 15 గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందారని వార్నర్ గుర్తు చేశారు. చైనా చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సరిహద్దుల వద్ద యథాతథ స్థితిని మార్చడానికి దూకుడుగా వ్యవహరిస్తోన్న చైనా ఆర్మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వివరించారు. ఈ అంశంపై భారత్ చైనా చర్చలు జరిపి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని, ఇంతకు ముందున్న విధంగా ఎల్ఏసీ వెంబడి పరిస్థితులను చక్కదిద్దుకోవాలని చెప్పారు. జూన్ 15న జరిగిన ఘర్షణ ఖచ్చితంగా సీరియస్ గా పరిగణించాల్సిన అంశమని అమెరికా సెనేటర్ వార్నర్ చెప్పారు. వివాదాస్పద ప్రాంతంలో చైనా ఆక్రమణకు పాల్పడడం సరికాదన్నారు. ఇక అమెరికా సెనేటర్లు ప్రవేశపెట్టిన తీర్మానంలో పలు అంశాలను చేర్చారు. రెండు దేశాలు చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుగొని ఏప్రిల్ 20 నాటి స్టేటస్ కోను అమలు చేయాలని తీర్మానంలో పొందుపరిచారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొల్పేలా తమ వంతు కృషి చేస్తేనే తమకు బాగుంటుందని వార్నర్ చెప్పారు. రిపబ్లికన్ సెనెట్ మెజారిటీ విప్ జాన్ కార్నెన్, ఇంటెలిజెన్స్ సెనెట్ సెలెక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న సెనేటర్ మార్క్ వార్నర్లు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కార్నెన్ మాట్లాడుతూ, అమెరికా భారతదేశం మధ్య బలమైన సంబంధం ప్రాముఖ్యత తనకు ప్రత్యక్షంగా తెలుసని అన్నారు. చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా అమెరికా భాగస్వామి భారత్ ను సమర్థించేటప్పుడు తాము వారికి మద్దతు ఇవ్వడం గతం కంటే చాలా ముఖ్యమని పేర్కొన్నారు. సరిహద్దులో ఘర్షణ వాతావరణాన్ని అమెరికా నిశితంగా గమనిస్తూనే ఉంది. ఘర్షణలు జరిగిన మరుసటి రోజే ట్రంప్ మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించారు. భారత్ కు అండగా తమ బలగాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. కానీ భారత్ మాత్రం అమెరికా సహకారాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఈ వ్యవహారాన్ని తామే పరిష్కరించుకుంటామని తెలిపింది. పరిస్థితి అదుపులోనే ఉంది కాబట్టి భారత్ ఈ ధోరణి అవలంబించిందని, అవసరమైతే తన మిత్రుడు అమెరికా సాయం తీసుకునేందుకు భారత్ వెనకాడబోదని పరిశీలకులు అంటున్నారు. ఇది ఇవాల్టి ఇది నిజం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.